కానీ మీ ఆవేదన బహుశా మనం ఈ సంవత్సరంలో 3-4 సార్లు మాట్లాడాను. విపరీతమైన ఆవేదన తెలంగాణకు అన్యాయం జరిగిన పోరాట తత్వం ఉందంటున్నా నేను. ఇక్కడ కనీసం మేము మాట్లాడుతుంటే నేను చెప్తున్నాను, ఢిల్లీ నేను చేసిన తప్పు అని చెప్పండి. ఎవరన్నా ఒక మీడియా వారిని మీకు తెలిసి మీ ఉద్యమంలో కూడా తప్పుగా మాట్లాడాను నేను. ఎవరు మాట్లాడారు వాళ్ళ సంగతి తీసేయండి. అశోక్ బాబు గారు సార్, నేను వాళ్ళందరినీ గౌరవిస్తుంటే ఏం తప్పు చేస్తాను నన్ను మీడియా బహిష్కరించింది. మేజర్ మీడియాలు 3 మీడియాలు టీ న్యూస్ బహిష్కరించిందంటే తర్వాత ఆలోచించుకుందాం. అటు చంద్రబాబు నాయుడు గారి బ్యాచ్, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్, వీళ్ళందరి పైనేమో నేనేం తప్పు చేశాను అడుగుతున్నాను. నా ఢిల్లీలో మనం వందలాది మందితో ధర్నా చేస్తే క్రితం సంవత్సరం ఒక అక్షరం రాలేదే. నేషనల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ నేను జేడి లక్ష్మణ్ గారు కలిసి నేషనల్ సెమినార్ ప్రొఫెసర్ అందరిని పిలిచి ఒక జాతీయ సినిమా చెప్తే ఒక్క అక్షర అనే అక్షరం ఒక్కడ తెలుగులో రాయలేదే. ఏం తప్పు చేసాం? డిస్పైట్ దట్ ఐ రెస్పెక్ట్ ఆల్ ది జర్నలిస్ట్. అంటే నేను అటో ఇటో ఉండా స్వతంత్ర వ్యక్తులు చచ్చిపోవాలా మనుషులు? లేదా ఇద్దరు కలిసి దాడి చేస్తారా? ముగ్గురు కలిసి, పైన ఒక ఆయన అంటే ముగ్గురు కలిసి. కేసీఆర్ గారు అంటే ఆయన ఏదో ఉద్యమం చేశారు కాబట్టి వాళ్ళు బహిష్కరించారనుకున్నాం. నేను బహిష్కరించకుండా ఉన్నాను, 1-2 ఛానల్ పక్కన పెడదాం. కానీ చెప్తున్నాను, ఏం తప్పు చేశారని నేను ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అనుచితంగా, వ్యక్తిగతంగా, దుర్మార్గంగా, అసభ్యంగా దూషించానా? మీ జీవితంలో చెప్పండి నాకు. మీ ఇప్పుడు కేసీఆర్ గారిని దూషించానా? ఎందుకని కాదు, ఎందుకని దూషించిన వాళ్ళు వీళ్ళ పక్కన పెట్టుకుని భుజాల మీద పెట్టుకుని పదవులు ఇచ్చారు. భుజాల మీద పెట్టుకుని పదవులు ఇచ్చారు వీళ్ళు వీరామ్మాలేమో వాళ్ళని పొగుడుతున్నారు. ఒక్క మాట నేను విధానాల మీద మాట్లాడాను. ఆవేదన కాదు, నుంచి రాష్ట్రం నాశనం అయిపోతుంది నేను చెప్తున్నాను. నేను అలా అనుకున్నారు ఇలాంటి చర్యల వల్ల ఒక తరం దెబ్బతింది. విభజన హామీలు ఇవ్వకపోతే రాయితీలు గుజరాత్కి పట్టుకెళ్ళిపోయారండి. 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే బాగుపడుతుందండి, సుఖంగా ఉంటుందండి. భావితరాలు దెబ్బతే 15 లక్షల మంది ఇండస్ట్రీలు తయారవుతారండి రాయితీలు ఇస్తే. 1.5 కోట్ల మంది సొంత రాష్ట్రాలలో, సొంత ఊళ్ళల్లో బ్రహ్మాండంగా ఉపాధి పొందుతారండి. ఇవాళ ఎంతమంది రాయితీలన్నీ గుజరాత్ పట్టుకెళ్ళిపోతే, మాట్లాడిపోతే ఒక ఆంధ్రప్రదేశ్కి రావాలి, తెలంగాణకు రాకుండా ఎందుకని 42 మంది ఎంపీలు, మొత్తం కలిసి 60 మంది రాజ్యసభతో కలిసి ఉన్న ఎంపీలు ఇవాళ ఎందుకని? యూ ఆస్క్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళ బైక్ మీకు సమాధానం చెప్పొచ్చు. లేకపోతే అక్కడ నాయుడు గారిని అడగండి, ఆయన సమాధానం చెప్పొచ్చు విజయనగరం జిల్లాలో. లేదంటే మిథున్ రెడ్డి గారిని అడగండి. ఏంటి పరిస్థితి ఢిల్లీలో? నేను మాట్లాడమని నేను అందరూ లక్ష్మణ్ గారు సిపిఎం జైలు లక్ష్మణ్ గారు నేను సాధన సమితి లేఖను విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్కి పోలవరం అన్యాయం చేస్తుంది, సవరణ పెట్టండి బాబు అంటే ఒక పత్రికలో వేయడానికి ఏంటండి బాధ? అంటే జేడి లక్ష్మణ్ సిపిఎం పార్టీ జేడి లక్ష్మణ్ గారు మేము మిగతా వాళ్ళందరూ పనికి మాలాల కింద లెక్కన వాళ్ళకి ఏం తప్పు చేశాం మేము? ఇది వార్త వేయండి, నిర్ణయం ప్రజలు తీసుకుంటారు. అన్యాయం జరుగుతుంది, శాశ్వతంగా వచ్చే 200 సంవత్సరాలకు అన్యాయం జరుగుతుంది. దాంట్లో బిల్లులో పెట్టేశారు. నాకు ఆంధ్రప్రదేశ్ స్టేటా జిల్లా చెప్పండి నాకు, అది బడ్జెట్టా? ఆంధ్రప్రదేశ్ స్టేటా జిల్లా అండి, ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాస్తారండి, అదొక బడ్జెట్టా? ఈజ్ క్లోజ్డ్ ఫ్రమ్ హియర్, ఈజ్ కంప్లీటెడ్ బై దిస్ అని చెప్పి రాస్తారా? ఒక అమెండ్మెంట్ పెట్టండి మహానుభావాన్ని. మొత్తం 36 మంది ఎంపీలకి లేఖ పంపించాం, పబ్లిక్గా విడుదల చేశాం, అందరం సంతకాలు పెట్టాం. లబ్ధ ప్రతిష్ఠులు, ఎక్స్ వైస్ ఛాన్సలర్స్ అందరం ఉన్నారు మా కమిటీలో. కనీసం మా వాదన ప్రజలకు తెలియకపోతే నేను ఏం చేయాలి చెప్పండి? తిరుగుతూనే ఉన్నాను. కానీ తిరుపతిలో మీటింగ్ పెట్టాం, తిరుపతిలో నేను జేడి లక్ష్మణ్ గారు పెట్టాం, గుంటూరులో పెట్టాం, లేదా విశాఖపట్నం, అన్ని చోట్ల తిరుగుతూనే ఉన్నా కదా మేము. బహిరంగ వాళ్ళందరినీ పిలిచి మిగతా ఇంట్లోకి చూసి మిగతా వాళ్ళని మీటింగ్ పెట్టి మాట్లాడతాం. ఒక అక్షరం మాకు ఎందుకు రావట్లేదు? మేము చెప్పింది ఏం తప్పు చేసామని చెప్పండి. మేము ఒక తప్పు మాట్లాడాను ఎవరి మీదన్నా? సరే, మీడియా మీరు ఇది 3-4 సార్లు చెప్పండి. అవును, ఏం చేయాలి? మా వాదన ఏం చేయమంటారు కూడా చెప్పుకోకపోతే మేము ఏం చేయను? మీరు అడిగారు ఆవేదనని, నేను చెప్పాను రాష్ట్రం తప్పదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు చక్రబంధనంలో ఇరుక్కున్నారు, ఇంకా ఇరుక్కుపోతున్నారు ఊబిలో. అంతగానం ఎందుకు వచ్చిందని ఏమిటి కారణం? ఏమై ఉండొచ్చు? ఏంటంటేనండి, ఆయన అరెస్ట్ చేయించడం, అటు పక్కన హేమంత్ సోరెన్ గారు, కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రులు కూడా జైలుకి వెళ్ళటం, 53 రోజుల పాటు ఈ నెవర్ ఎక్స్పెక్టెడ్ లైఫ్ అండి. ఆయన తిరిగి కంబ్యాక్ అనేది ఎంతో స్థితప్రజ్ఞత ఎంతో ఉంటే కానీ ఏ మనిషి కన్నా ఆ స్థాయిలో ఉన్నవాడు మీకు రావటం అనేది కష్టం అండి. అట్లాంటిది వెల్ స్టేజ్ మీద అంటే మీరు చెప్పండి, మీరు దూరంగా నుంచి ఆలోచించినా దూరం నుంచి కూడా గ్రహించుకోవచ్చు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వల్ల అరెస్ట్ అయిపోయి 53 రోజులు లోపల పడి ఉంటారు. కేంద్రంలో హోంమంత్రి శాఖకి మోడీ గారికి తెలియకుండా జరిగిందంటే ఎవరైనా నమ్ముతారండి? నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్టోబర్ 2వ తారీఖున లోకేష్ గారు దీక్ష చేస్తున్నప్పుడు ఇవి కూడా పేపర్లో రాదు, బ్యాండ్. ఎవరో కూడా మిగతా పార్టీలు వెళ్ళలేదు. బికాజ్ నేను అక్కడున్న ప్రొఫెసర్స్ని, మిగతా వాళ్ళని, దళిత వర్గం మిగతా అందరిని నేను తీసుకుని వెళ్ళినప్పుడు సంఘీభావం తెలియజేసినప్పుడు ఆ రోజు గమనించింది ఏంటంటే దే ఆర్ ఇన్ టచ్ విత్ ఆదాని గారి మనుషులు, ఎవరైనా కానీ 2 మనుషులు వాళ్ళతో టచ్లో ఉన్నారని నాకు అనిపించింది. తప్పనిసరి పరిస్థితి అయిపోయింది.
కానీ ఇవాళ బయటకు వచ్చి అంటే నేను ఆయన కూడా పూర్తిగా తప్పట్టను. ఇవాళ కేంద్రంలో ఉన్న ఆదాని గారు అండ్ కంపెనీ, ఆదాని గారు గౌతమ్ ఆదాని గారు అర్థంగా దాష్టికం చేసేవాడు అన్నది. ఆ బ్యాచ్ ఇద్దరు చేస్తున్న దానివల్ల ఆంధ్రప్రదేశ్ కుదేలైపోయిందండి. నేను వాళ్ళు చెప్తున్నాను, ఇది ఒకసారి ఆలోచించకపోతే భావితరాలు దెబ్బతింటే, మాట్లాడితే పొద్దునుంచి రాత్రి వరకు మీరు చేసే పని ఏంటి ఉచ్చన్ గారు? బూతులు చెప్తే బూతులు మీరు టెలికాస్ట్ చేస్తారా? మళ్ళీ అవతరాలు మైకి పెడితే అవతరాలు ఏమో ఇంకో బూతులు మాట్లాడితే దీని మీద చర్చిలా? వాళ్ళ రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, విద్యార్థులు ఇబ్బందులు ఉన్నాయి, అసలు విభజన హామీ లేదు, వలస కోసం వాళ్ళు కూడా పోయి మీకు ఎన్ని కుటుంబాలు ఇవాళకి హైదరాబాద్ వస్తున్నాయండి? మా ఊళ్ళో కనీసం గత సంవత్సరంలో వచ్చిన 30 కుటుంబాలు చూపిస్తాను. ఎక్కడి నుంచి? శాశ్వతంగా పాలకొల్లు ప్రాంతం నుంచి కేవలం హైదరాబాద్కి వలస వచ్చేసిన కుటుంబాలు మొత్తం ఫ్యామిలీతో అంటే పట్టుకూటు కోసం ఉపాధి కోసం వచ్చేవాళ్ళు కాకుండా వైద్యులు, అంటే రిటైర్ అయిన వైద్యులు లేదా మిగతా వాళ్ళు అంటే ఒక స్థాయి ఆర్థికంగా ఉన్నవాళ్ళు కూడా వలస వచ్చే పరిస్థితి కనపడతా ఉంటే, అంటే పర్మనెంట్గా అండి. నేను పేర్లు ఇమ్మంటే ఇస్తా కానీ బాగుండదు, కానీ కాళ్ళు చూపిస్తాను. వచ్చే పరిస్థితి వస్తుంటే ఏం జరుగుతుందండి? ఓ పక్కన అమరావతిని ఆ కక్షాదింపు చర్యలు చేపట్టారు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ బొత్స గారు మిస్టేక్ ఏమన్నా కానివ్వండి, తప్పు పాలన డైవర్షన్ అయిపోలే. కక్షాదింపు వచ్చేటప్పటికి దాంట్లో డైవర్షన్ అయిపోలే. కొన్ని మంచి కార్యక్రమాలు చేయొచ్చు, మిగతా కార్యక్రమాలు చెడ్డ కార్యక్రమాలు డామినేట్ అయిపోయినాయి కదా. ఇవాళ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ చెప్తుంటేనండి మీకు ఈ రాష్ట్రం పట్ల అవగాహన నాకు అర్థమవుతుంది. అందరూ గొప్ప వాళ్ళు అంటారు. మీరు కేటీఆర్ గారిని విమర్శించుకోవచ్చు, రేవంత్ రెడ్డి గారిని విమర్శించుకోవచ్చు. పాజిటివ్ యాంగిల్ ఎందుకు కంపేర్ చేస్తానంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్కి 2014లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 1500 కోట్ల రూపాయల లోపు అంటే, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి కూడా 1500 కోట్ల రూపాయల లోపే. ఏదో వచ్చేసింది మిగతా వాళ్ళు పోగొట్టినట్టు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ పర్సన్ కాకుండా దిగిపోయేటప్పుడు కూడా 2000 కోట్ల రూపాయలపై. ఆ ఒరిస్సాని మీ దృష్టిలో ఒరిస్సా అంటే ఏదో అటవీ రాష్ట్రం అనుకుంటారు కదా, ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ ఉందండి. ఉత్తరాఖండ్లో కూడా ఎక్కువ పెట్టారు, చండీగఢ్లో ఉందండి. హైదరాబాద్లో తెలుసా ఈ సంవత్సరానికి ఎంత అవుతుందో? అంతానికి తెలుసా మీకు? 3 లక్షల కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ రీచ్ అవబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నిజంగా మీరు చెప్పండి, ఇవాళ సిఆర్టీలో వెళ్ళినా తెలుగు వాళ్ళు తెలుగులో కోస్తా రాయలసీమ వాళ్ళు అత్యధికులు ఉన్నారు కదా సాఫ్ట్వేర్ రంగంలో, ఒప్పుకుంటారా? అట్లాంటిది వాళ్ళ బేస్ రాష్ట్రంలో నేను ఏం చెప్పమంటారు చెప్పండి? అంటే ఏంటి, వాళ్ళలో పిల్లల్లో శక్తి ఉంది, కానీ రాజకీయ నాయకుల్లో వైఫల్యం కనపడుతుంది. సింగపూర్, నేను దేశం గురించి మాట్లాడితే 1980లో చైనా అనే కంట్రీ ఓ దిక్కుమాలిన జనంతో ముంచి కుప్పలుగా మనుషులు తిరిగే కంట్రీ కింద మనకు అభిప్రాయం ఉంది. డెంగ్యూ వచ్చిన తర్వాత 1980లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 నాటికి ప్రోగ్రెస్ మొదలైంది. ఇవాళ ఏ స్టేజ్కి వెళ్ళిందండి? ఇవాళ సింగపూర్ అనే కంట్రీ 1950-60లో మీరు చూస్తే సొంత మంచినీళ్ళు కూడా లేదు. ఇది పోతే చచ్చిపోద్దరా అని 1965లో మలేషియా గెంటేసింది, ఎవరి మీద ఆధారపడదని. ఇవాళ 1965 నుంచి మొదలు పెట్టుకుని ఇవాళ ఈ స్టేజ్కి వచ్చారంటే చిన్న విషయం అండి. రాజకీయ నాయకుల యొక్క స్థిర దృఢ నిశ్చయం. మనకు ఏపీలో ఆ క్యాపబిలిటీ ఉన్న లెవెల్ లేరా, అంత కెపాసిటీ? ఇవాళ అంతా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆటలో పడిపోయారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జలగం వెంగళరావు గారు ఉండేవారు, చాలా దమ్మున్న లీడర్ అండి. ఇనీషియల్ రంగంలో కూడా ఇవాళ సంజయ్ రెడ్డి గారు వచ్చినా, చెన్నారెడ్డి గారు వచ్చినా అంటే పట్టుదల ఉంది. చెన్నారెడ్డి గారిని చూసి ఇందిరాగాంధీ గారే భయపడేవారు అనేవారు. అందుకని ఆయన పదవులు తెలుసు కదా మీకు, నానుడి విబి రాజు గారు, చెన్నారెడ్డి గారు నానుడి, ఒల్లూరు బసవరాజు గారు, పివి నరసింహరావు గారు బాబు అనేవారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ధైర్యంగా. ఆ తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉందో వాళ్ళకి ఇష్టపడలేదు. 30 మంది ఎంపీలు కూర్చుని ఈయన మంత్రి పదవి కూడా తీసుకోకుండా ఈజ్ ఏబుల్ టు, అంటే నేను డీటెయిల్స్ చాలా ఉన్నాయండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాభం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు 33 మంది మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం రావటం. దీనికన్నా ముందు ఈ దేశ రాజకీయాల్లో 84 to 89 ఒక ప్రాంతీయ పార్టీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలుగు వాళ్ళ ప్రాంతీయ పార్టీ దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండటం నమ్మగలుగుతాం ఈ చరిత్రలో? ఫ్యూచర్లో అలా జరగలుగుతుందా? ఇవాళ సరే ఏదైనా జరిగిపోయింది. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఒకటి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ మాత్రం విపత్కర పరిస్థితిలో ఉంది.